ఇక్కడ లాస్ట్ వీడియోలో మనం ఫైండ్ ఇండెక్స్ చూసాంగా. ఫైండ్ ఇండెక్స్ కాదు, ఫర్ ఈచ్, ఫిల్టర్, ఫైండ్. ఇప్పుడు ఫైండ్ ఇండెక్స్ అంటే యాక్చువల్లీ ఫైండ్ అంటే ఫర్ ఈచ్ అంటే ఈచ్ ఎలిమెంట్ ప్లస్ ఇండెక్స్ మనకు వస్తుంది, నార్మల్ ఫర్ లూప్ లాగా ఏమేం చేయొచ్చు. ఓకే. ఫిల్టర్ అంటే అర్రే ఆఫ్ డేటాని రిటర్న్ చేస్తుంది. ఫైండ్ అంటే ఇండివిజువల్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్టు, నెంబర్ అయితే నెంబర్. ఫైండ్ ఇండెక్స్ అంటే దాని ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది, 0, 1, 2, 3 అని. ఫర్ సపోజ్ ఇక్కడ ఫైండ్ ఇండెక్స్ అని ఉందనుకో. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఫైండ్లో మనము లాస్ట్ వీడియోలో చూస్తే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అంటే, ఫర్ సపోజ్ ఏజ్ ఈక్వల్ టు 10 చూద్దాం. సో ఒక్క డేటా వచ్చింది. సో ఫైండ్ ఇండెక్స్లో దాని ఇండెక్స్ వస్తుంది అనమాట. జీరోత్ ఇండెక్స్. ఓకే. ఫర్ సపోజ్ ఏజ్ ఈక్వల్ టు 23 ఇస్తే ఇండెక్స్ 1. ఓకే. అది వేరే ఎగ్జాంపుల్స్ అని తీసుకోవచ్చు. 1, 23, 45, సో ఇందులో 3 యొక్క ఇండెక్స్ కనుక్కోవాలనుకున్నాం అనుకో. డేటా ఈక్వల్ టు 3. యాక్చువల్లీ 3 యొక్క ఇండెక్స్ 3. సపోజ్ 3434 ఇండెక్స్ చూద్దాం. దాని ఇండెక్స్ 7. సో ఫైండ్ ఇండెక్స్ మనకి పర్టిక్యులర్ ఇండెక్స్ గురించి వస్తుంది. ఓకే. సపోజ్ ఇక్కడ ఫైండ్లో ఒక లేని డేటా ఇచ్చామనుకో, అప్పుడు ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ వస్తుంది. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఏమీ వాల్యూ ఇవ్వనట్టు వస్తుంది అన్నమాట. అదే ఫైండ్ ఇండెక్స్లో ఒక అన్నోన్ వాల్యూ ఇస్తే -1 వస్తుంది అన్నమాట. -1 అంటే ఆ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అని, ఏ ఇండెక్స్లో లేదు అని. ఓకే. సపోజ్ మీరు ఒక ఎలిమెంట్ని కనుక్కోవాలనుకోండి, ఫైండ్ కాకుండా దాని ఇండెక్స్, సపోజ్ 34 ఉన్న నెంబర్ని ఇండెక్స్ కనుక్కోవాలనుకున్నారనుకో, 34 ఏదైనా పర్టికులర్ నెంబర్, ఆ నెంబర్ లేకుంటే ఇండెక్స్ -1 వస్తుంది అన్నమాట. సో ఇది ఇండెక్స్. సో ఇప్పుడు ఇంకా అదర్ మెథడ్ మ్యాప్ దేనికి వాడతారంటే, ఫర్ సపోజ్ ఈ డేటాను డబుల్ చేయాలనుకో. ఇప్పుడు మీకు తెలిసిన మెథడ్లో data.forEach అని దీంట్లో ఒక ఫంక్షన్, ఇక్కడ కొత్త డేటా క్రియేట్ చేసుకుంటారు. లెట్ రిజల్ట్ ఏదొకటి. ఇక్కడ ఏం చేస్తారు? ఈచ్ i ఉంటే లెట్ డబుల్ ఈక్వల్ టు ఈచ్ ఇంటూ 2 రిజల్ట్ డాట్ పుష్ డబుల్ అని ఇచ్చేసి ఇక్కడ కాన్సోల్ లాగ్ రిజల్ట్ అని ఇస్తారు. టైమ్స్ రిజల్ట్ ఉందిగా. ఓకే. ఇప్పుడు మీకు డబల్ నెంబర్స్ వస్తాయి. సో ఇక్కడ చూస్తే ఫర్ లూప్ కన్నా సింప్లిఫై అయింది. అదే మ్యాప్లో అయితే ఎలా రాస్తామంటే, రిజల్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు data.map. ఇది కూడా సేమ్, ఒక ఫంక్షన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, అదే ఫంక్షన్ పారామీటర్ లాగా తీసుకుంటుంది, ఈచ్ i. ఓకే. కానీ ఇక్కడ
ఇక్కడ సేమ్ డబల్ ఈక్వల్ టు ఈచ్ ఇంటూ 2. ఓకే, ఇక్కడ డైరెక్ట్ మీరు రిటర్న్ డబుల్ అని ఇచ్చేస్తే ఈ రిజల్ట్లోకి ఆటోమేటిక్గా పుష్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ప్రతి ఎలిమెంట్ మీద ఇది కొత్త అర్రేలోకి ఆటోమేటిక్గా పుష్ అయిపోతుంది అనమాట. చూడండి, ఆటోమేటిక్గా సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక న్యూ వేరియబుల్ డిక్లేర్ చేయాలి, ఇక్కడ ఒక ఎక్స్ట్రా లైన్ పుష్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇన్ని లైన్లు అవసరం లేదు. మామూలుగా అయితే ఒక్క లైన్లోనే ఇక్కడే రిటర్న్ ఈచ్ 2 ఒకేసారి ఇచ్చేయచ్చు. సో ఇక్కడ కొత్త వేరియబుల్ డిక్లేర్ చేసి లేకుంటే దాన్ని ఈ లైన్ మిస్ అవుతుంది అనమాట. ఈ లైన్ అవసరం లేదు, ప్లస్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేయడం అక్కర్లేదు. డైరెక్ట్గా ఇక్కడే రిటర్న్ అవుతుంది అనమాట ఈ వేరియబుల్కి. అంటే మ్యాప్ యాక్చువల్గా దేనికి వాడతారంటే ప్రతి డేటాలో ఏదైనా నువ్వు మోడిఫికేషన్ చేస్తున్నావు అంటే ప్రతి డేటాలో, అంటే మల్టిప్లికేషన్ కానీ ఆర్ అర్రే ఆఫ్ స్టూడెంట్స్లో సమ్ బోనస్ యాడ్ చేయడం కానీ, ప్రతి దాంట్లో శాలరీ యాడ్ చేయడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ నువ్వు కొత్త దాంట్లోకి, అంటే ఫిల్టర్ మెథడ్స్ తప్పిస్తే ఎటువంటి వాటిలైనా ఏదైనా డేటా మోడిఫికేషన్ చేయాలంటే అర్రేలో మ్యాప్ వాడతాం. ఫర్ సపోజ్ ఇది వేరే డేటా, ఆబ్జెక్ట్ డేటా అయి ఉండొచ్చు. బోనస్ 100, పర్సంటేజ్ 100, లేకుంటే బోనస్ 0 అనుకోండి. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే స్టూడెంట్ పర్సంటేజ్ 100 ఉందో ఆ స్టూడెంట్కి ఒక బోనస్ 100 రూపీస్ అట్లా యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా డాట్ మ్యాప్ ఇక్కడ డేటా డాట్ మ్యాప్ అని ఉంది కదా, ఇక్కడ ఏదైనా కండిషన్ పెడతారు. ఇఫ్ ఈచ్ కామా పర్సంటేజ్ ఈక్వల్ టు 100 దెన్ ఇప్పుడు ఈ అప్డేట్ అనే వేరియబుల్లోకి ఈచ్ని తీసుకున్నా, అప్డేట్లోకి బోనస్ని ఇంక్రీజ్ చేసా. బోనస్ ఈజ్ ఈక్వల్ టు అప్డేట్ డాట్ బోనస్ ప్లస్ ఈక్వల్ టు కూడా రాసుకోవచ్చు. ఒక 1000 రూపీస్ ఎవరికైతే 100% అటెండెన్స్ ఉందో వాళ్ళకి ఒక 1000 రూపీస్ బోనస్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఇలా అని రాసావనుకో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, డేటా అన్డిఫైన్. ఓకే, మనము దీన్ని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ రిటర్న్ అప్డేట్. సో ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకో, ఇక్కడేమో మనకి డేటా వచ్చింది, ఇక్కడేమో అన్డిఫైన్డ్ వచ్చింది. అంటే ప్రతి ఒక్క లూప్లో మనం ఏదైనా ఒక డేటాని రిటర్న్ చేయాలి. ఈ ఫర్ లూప్లో ఈ మ్యాప్లో చూసుకుంటే స్పెసిఫిక్ కండిషన్లోనే మనం రిటర్న్ చేస్తున్నాం, రిమైనింగ్ కేసులో ఏం రిటర్న్ చేయాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుంది. అలా అని ఇక్కడ మీరు రిటర్న్ ఈచ్ అని ఇచ్చారనుకో, మేబీ ఈ ఆబ్జెక్ట్స్ ఏంటి అడ్రస్ని రెఫరెన్స్ చేస్తాయి కాబట్టి వస్తాయేమో, నెంబర్స్ అయితే అలా రావు. ఇప్పుడు
ఇక్కడ నేను రిటర్న్ ఈచ్ అని ఇచ్చున్నాను అనుకో. సో అప్పుడు మీరు ఏమంటారు, ఒకవేళ పర్సంటేజ్ 100 అయితే ఇక్కడ రిటర్న్ అవుతుంది, లేకుంటే ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇది కూడా వర్క్ అవుతుంది. ఒక్క చోట రిటర్న్ అవుతే ఇంకా కింది టైం ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఓకే, ఆ పాయింటర్స్ అది ఏమి ఇంపాక్ట్ చేయదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ రిటర్న్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఈ రిటర్న్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ మ్యాచ్ అవునప్పుడు ఈచ్ ఒక్కటే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ అంటే ఈ కొత్త వేరియబుల్ అర్రేలోకి పుష్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇది ఖచ్చితంగా అర్రే అయి ఉండాలి. ఫర్ సపోజ్ ఇది ఎంటీ అర్రే అయితే నీకు కూడా ఎంటీ డేటా వస్తుంది అనమాట. ఓకే, మ్యాప్ అనేది ఒక అర్రే ఆఫ్ డేటాలో ఏదైనా స్పెసిఫిక్ ప్రాపర్టీని కానీ దేన్నైనా మీరు అప్డేట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త అర్రేని క్రియేట్ చేసి అందులోకి పుష్ చేయకుండా ఎక్కడే డైరెక్ట్గా మనము పుష్ చేయొచ్చు అనమాట. రిటర్న్ అవి ఇవ్వగానే ఆటోమేటిక్గా ఈ వేరియబుల్లోకి పుష్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫర్ ఈచ్ మెథడ్స్ని రిప్లేస్ చేస్తుంది. దెన్ మీకు క్వశ్చన్ రావచ్చు, అసలు ఫర్ ఈచ్ లూప్ దేనికి అని. ఫర్ ఈచ్ ఇంకొక అర్రేని క్రియేట్ చెయ్యము అనేటప్పుడు మాత్రమే ఫర్ ఈచ్ వాడతాము. ఈ డేటాను తీసుకొని ఇంకొక అర్రేలోకి పుష్ చేస్తాము అనే మెథడ్స్ వచ్చినవన్నీ మ్యాప్ మెథడ్ కిందకే వస్తుంది అనమాట. ఓకే, అంతే మ్యాప్ ఫైండ్ ఇండెక్స్.